మాజీ మంత్రివర్యులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంబటి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, సేనతో సేనాని మొదటి రోజు విశాఖ వేదికగా దద్దరిల్లుతా ఉంది సభ. అది ఇంకా ప్రారంభం కాకముందు దద్దరిల్లుతుందంటే నేనేం చెప్పను. సగం అయిపోయింది సార్, ఆల్రెడీ టైం 5 అయిపోయింది. సో చాలా మంది కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా సమన్వయం ఏ విధంగా జరుగుతుంది టీడీపీకి జనసేనకి అనే దాని మీద ఆయన రిపోర్ట్ కూడా సేకరిస్తా ఉన్నాడు. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. సో దీనికి ఆ ఉత్తరాంధ్ర చెందిన కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆసక్తి కనపరుస్తూ ఉన్నారని చర్చ మొదలైంది. అంబటి గారు ఏమంటారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? ఎంతమంది మీ పార్టీ నాయకులు అటువైపు చూస్తున్నారు? విశాఖపట్నంలో జరిగేటటువంటి జనసేన మీటింగు దద్దరిల్లే మాట వాస్తవం. ఎందుకంటే జన్మకో శివరాత్రి అని ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలా కనపడి వెళ్ళిపోతున్నప్పుడు దద్దరిల్లినట్టు ఉంటుంది. నిత్యం రాజకీయాల్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడో ఒకసారి తలుక్కున మెరిసి తన పార్టీ గురించి మాట్లాడి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆయన అధికారంలో వచ్చినప్పుడు అంతే, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అంతే. పూర్తి కాలాన్ని రాజకీయాలకు వెచ్చించడం లేదు, నెంబర్ 1. సరే, రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభ దద్దరిల్లిపోతుందంటే దద్దరిల్లొచ్చు, దానిలో ఏమీ సందేహం లేదు. కారణం ఏంటంటే అధికారంలో ఉన్నాడు, సినిమా నటులు కాబట్టి జన సమీకరణ. చంద్రబాబు నాయుడికి మన లోకేష్ కి జనాన్ని ఆకర్షించే శక్తి లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక సినీ నటుడు కావటం, హీరో కావటం వల్ల క్రౌడ్ పుల్లర్. ఆయన సహజంగా జనం వస్తారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ సమీకరణ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు సభకు బాగానే రాగలరని నేను నమ్ముతున్నాను. నెంబర్ 2, వైసీపీ నాయకులు ఆయన వైపు చూస్తున్నారంటే చూసేవాళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది చూశారు, దానిలో చేరారు. ఆ పేర్లు నేను చెప్పను, కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసి దానిలో చేరాలనుకుంటే చేరతారు. దానిలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షంలోకి వెళ్ళి చేరాలి అనుకునే వాళ్ళు ఉంటారు సహజంగానే. స్టాండర్డ్ లేనటువంటి కొందరు రాజకీయ నాయకులు అధికారం పోయిన తర్వాత ఈ పార్టీని వదిలేసి అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళాలని అనుకునే వాళ్ళు కోకొల్లుగా ఉంటున్నారు. ఇవాళ అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయినటువంటి సందర్భంలో మా పార్టీలో చాలా కీలక పాత్రలు పోషించిన వారు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళారు, జనసేనలోకి వెళ్ళారు. అధికారం వచ్చిందో జనసేనలోకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరాలని అనుకుంటున్నారో వారందరికీ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తే, అంటే ఎవరైతే జాయిన్ అయ్యి ఇప్పుడు ఉన్నారో వాళ్ళని వెళ్ళి సంప్రదించండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత టైం ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని తెలుసుకుని వెళ్తే మంచిది. వెళ్ళిన తర్వాత లబోదిబోమని గదిలోకి వెళ్ళి బాధపడి ఉపయోగం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన రాజకీయ పక్షం అనేది ఒక రాజకీయ పక్షంగా వ్యవహరించటం లేదు, కేవలం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా బి టీమ్ గా వ్యవహరిస్తుంది. తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు దీనిలో చేరి ఏదో అలా ఇలాగా ఉంటున్నారు. ఇవన్నీ 3 నాళ్ల